వేములవాడ క్షేత్ర అభివృద్ధి పేరుట అక్కడ రియల్ బూమ్ క్రియేట్ చేస్తున్నారు అనేటువంటి ఆరోపణలు వస్తున్నాయి. దానిపై మీ కామెంట్ ఏంటి? ఇంతకుముందే అభివృద్ధి జరుగుతుందన్నప్పుడే రియల్ ఎస్టేట్ బ్రహ్మాండంగా లేచింది అక్కడ. గతంలో ఆల్రెడీ అభివృద్ధి జరుగుతుంది చెప్పి దేవాలయం చుట్టుపక్కల భూములను కూడా ధరలు పెరిగినాయి. ఇప్పుడేమి అంతకు మించి పెరిగే అవకాశం లేదు, కొనేవాళ్ళు కూడా లేనట్టున్నారు. ఒకవేళ మీరు అన్నట్టు వస్తే మంచిదే కదా. ఇప్పుడు పరిస్థితి మెరుగై రిజిస్ట్రేషన్లు పెరిగితే ఆదాయం కూడా వస్తుంది, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి కూడా మేలు జరుగుతుంది, వచ్చేటి వాళ్ళకు కూడా నమ్మకం కలుగుతుంది. ఒకవేళ ఇక్కడ భూమి కొంటే నిజంగా ఆలయం డెవలప్ అయింది కాబట్టి ఇక్కడ నిర్మాణం చేసుకుంటే నాకు లబ్ధి జరుగుతుంది అవకాశం ఉంటుంది. కానీ ఇప్పటికిప్పుడైతే అలాంటి పరిస్థితి కనిపిస్తలేదు. అంటే నేను క్షేత్రస్థాయిలో ఉంటాను కాబట్టి ధరలు అదే స్థాయిలో ఉన్నాయి. ఇప్పుడు ఒకవేళ ఇంత డెవలప్ చేస్తున్నాం అంటే కూడా ఇంతకుముందు 5 ఇప్పుడు 6 కావాలి, కానీ అదే 5 కూడా కొనడానికి ఇంకెవరు ముందుకు లేని పరిస్థితుల్లో ఏదైతే ఉన్నారో ఇప్పుడు దీనివల్ల 5, 6కి అయితే సంతోషం కదా అని నా ఆలోచన. జరగడానికి అవకాశం ఉంటే మంచిది కదా అని నేను అంటున్నా. ఇప్పుడు దేవాలయం నిజంగా డెవలప్ అవుతుంది కాబట్టి వాళ్ళు వచ్చి కన్స్ట్రక్ట్ చేసుకుంటే వాళ్ళకు కూడా కిరాయిలు వస్తాయి, ఆర్థికంగా లబ్ధి జరుగుతుంది కదా. మనం ఆ కోణంలో చూడాలి, డెవలప్మెంట్ కోణంలో. ఇక రాజకీయాల విషయానికి వస్తే మీరు అంటున్నారు 18 ఏళ్ల సమయం అయిందని. సో 18 ఏళ్ల సమయంలో ఫార్ములా ఈ రేస్, కాళేశ్వరం కమిషన్, ఆ తర్వాత ఇంకా చాలా కేసులు, విద్యుత్ కమిషన్, రకరకాల కమిషన్లు వేశారు, విచారణ జరుగుతున్నాయి. జరిగిందల్లా ఒకటి విజిలెన్స్, విచారణ, తర్వాత ఇంకో సో ఈ 3 వీళ్ళు తప్ప పెద్దగా ఎటువంటి పెద్దగా ఎక్స్పోజ్ అయిన దాఖలాలు లేవు. కానీ అక్కడితో ఆగిపోయింది. ఏంటి ఈ 18 ఏళ్ల కాలంలో ఒక్క స్కామ్ను కూడా వెలికి తీయలేకపోయారా? బహిరంగంగా ప్రజల ముందు ఉంచలేకపోయారా ప్రభుత్వంగా? ఇప్పుడు చట్టం తన పని తను చేసుకపోతుందని చెప్పని అనేక సందర్భాల్లో అనేక మంది అనే మాట మనం కూడా అదే దానికి కట్టుబడి ఉండే క్రమంలో. అంటే ఇప్పుడు మీరు కానీ లేకపోతే ఇతరులు విమర్శకులు మాట్లాడే మాటలకు వాళ్ళలాగా అర్ధరాత్రి రేవంత్ రెడ్డి గారి ఇంట్లోకి వెళ్ళి తలుపు చెక్కలు పగలగొట్టి అరెస్ట్ చేసినట్టు చేయాలని వాళ్ళు అనుకుంటున్నారేమో. మీ కక్ష సాధింపు ధోరణితో నీ ప్రభుత్వం పోతలేదు. ఎంతసేపు ఒకళ్ళు అరెస్ట్ చేయాలంటే ఒక రోజులో అరెస్ట్ చేయొచ్చు. అలా కాదు, ఈరోజు కాళేశ్వరం ఏదైతే కుంగిపోయిందో, సీపేజ్ వచ్చి అన్నారం సుందరి దగ్గర ఏ విధంగా ఇబ్బంది అయిందో, మీరు అన్నట్టు కరెంటు కొనుగోళ్లలో, ఈ కార్ రేసులో, టెలిఫోన్ ట్యాపింగ్లో, వీటన్నిటిపైన ఓఆర్ఆర్ మీద కూడా అసెంబ్లీ అరెస్ట్ వేసుకోండి మీరు కానీ దాని మీద కూడా అన్నిటి మీద విచారణ జరగడానికి ఒక ఆదేశాలు ఇచ్చింది ప్రభుత్వం. ఆదేశాలు ఇచ్చిన తర్వాత చట్టంలో ఉన్నటువంటి వెసులుబాటు ప్రకారం జరుగుతుంది విచారణ. ఆ విచారణ పూర్తి స్థాయి ఇచ్చిన తర్వాత తప్పని తేలితే అరెస్ట్ చేస్తారు. మాకు ఇప్పుడు అరెస్ట్ కావాలని కాదు కదా, తప్పని తేలిన తర్వాత తప్పనిసరిగా మంత్రులే 2 రోజుల్లో బాంబు వెళ్తుంది, 3 రోజుల్లో బాంబు వెళ్తుంది, అరెస్ట్ కాబోతున్నారు, అరెస్ట్ చేస్తామని పెద్ద ఎత్తున హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఆ మాటలకి చేతలకి ఏమాత్రం పొంతం లేదు. ఇప్పుడు మాటలు వేరు, చేతలు వేరు. ఇక్కడ అదే అంటారు మీ మంత్రులకు అది వర్తిస్తుంది. లేదు, మంత్రులు అనే మాటలకు అర్థం ఉంది. ప్రతిదీ మీరు వారు మాట్లాడే ప్రతి మాటకు దేనికి మీరు అన్వయించుకుంటే మేమేం చేయలేము. మీ మంత్రులు స్వయంగా పేర్లు చెప్పంటున్నారు కదా. అవును, జరుగుతుంది, దానికి సమయం వస్తుంది. చట్టంలో వారు తప్పని తేలిన తర్వాత జరగడానికి. దీనిపై ఇంకో చర్చ కూడా ఉంది. అటు రేవంత్ రెడ్డికి నిజంగానే కక్షపూరితంగా లేకపోతే పగతో నన్ను అరెస్ట్ చేశారన్నటువంటి ఒక ఆలోచన ఉంటే అరెస్ట్ చేసే అవకాశం ఉంది. దానికి ఆయన కుతూహలంతో కూడా ఉన్నారు. కానీ అధిష్టానం ఒప్పుకోవడం లేదు. అరెస్ట్ చేస్తే బాగుండదు, సింపతి వస్తుందని చెప్పి అధిష్టానం చాలా సీరియస్గా చెప్పింది. అందుకే వదిలేస్తున్నారు. ఈ అంశంలో అధిష్టానం జోక్యం చేసుకుంటుందని నేను అనుకోను. అధిష్టానం కూడా రాహుల్ గాంధీ గారు కానీ సోనియా గాంధీ గారు కానీ తప్పు చేసిన వారిపైన చర్యలు ఉండాలని చెప్పని కోరుకునేటువంటి మనస్తత్వం ఉన్న వాళ్ళే. నాకు తెలిసినట్టుగా అధిష్టాన వర్గం ఇక్కడ పోలీసు ఏ పని చేస్తుందో కూడా చూస్తుంది అని చెప్పినటువంటి మాట కరెక్ట్ కాదేమో. ఇక్కడ వెసులుబాటు ఉంది ఈ ప్రభుత్వానికి. ఈ ప్రభుత్వం వెసులుబాటు ప్రకారం చట్టంలో ఉన్నటువంటి ఆలోచనకు అనుగుణంగా ఆయా ఏజెన్సీలకు బాధ్యత ఇచ్చింది. ఆ ఏజెన్సీలు విచారణ జరుగుతూ ఉంది. ఆ విచారణ పూర్తయి కొలికి వచ్చి వాస్తవాలు తేలిన తర్వాత, ఈరోజు మన పేర్లు చెప్తే మళ్ళీ బాగుండదు. ఈరోజు 10 సంవత్సరాలకు సంబంధించినటువంటి తప్పులు చేసినటువంటి వారికి కూడా మనం వేస్తే వెంటనే కోర్టులో బెయిల్ వచ్చి బయటకు వస్తున్నారు. మనము చేసేది కూడా కక్ష సాధింపు ధోరణి కనిపించకూడదు. ప్రజలలో కూడా చర్చ జరగాలి. వాస్తవం ఇతను ఇంత తప్పు చేసింది కాబట్టి జరిగింది అనేటువంటి తెలవాలి. కాబట్టి వాస్తవాలు తెలిసేంత వరకు కూడా ఈ ప్రభుత్వానికి ఓపిక పట్టాలనే ఆలోచన పోతున్నాం. ఎక్కడ కక్ష సాధింపు చేయాలనే ఆలోచన లేదు. కాబట్టి ఇన్ని రోజులు 18 మాసాలు వాళ్ళు బయట హాయిగా తిరుగుతూ ప్రజల్లో ఉంటారు కదా. ప్రజల్లో మేము కూడా వెళ్ళినప్పుడు కేసీఆర్ అంటే టచ్ చేసేద్దాము, రేవంత్ రెడ్డి లేదని ప్రజల్లో ఒక భావన కలుగుతోంది. ఏంటది? చూద్దాం, భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూద్దాం. అతను తప్పు చేస్తే తప్పనిసరి టచ్ చేయడం జరుగుద్ది చట్టం. మీరు భావిస్తున్నారు కదా, మొదటి నుంచి మీరు చెప్తున్నారు తప్పు చేశాడని చెప్తున్నారు. అవును, కాబట్టి విచారణ కూడా తెలియాలి. ఇప్పుడు మనము మీరు తప్పు చేసినా నేను అనొచ్చు, నేను తప్పు చేసిన మీరు అనొచ్చు, కానీ వాస్తవం మనం ఇక్కడ ప్రజాస్వామ్యంలో విచారణ జరగాలి. ఆ విచారణలో తప్పని తేలిన తర్వాత, ఈరోజు నేను రమేష్ చెన్నైని భారతదేశ పౌరుడు కాదని 15 సంవత్సరాల క్రితం పిటిషన్ చేసిన, మొన్న 15 సంవత్సరాల క్రితం వాస్తవం తేలింది. అంటే నేనేమంటే మనం అతను టచ్ ఇప్పుడు అతను టచ్ చేసినాం కాబట్టి ప్రతిపక్షానికి వచ్చిండు.
మా రేవంత్ రెడ్డి గారు పీసీ అధ్యక్షుని హోదాలో మీ అందరం కలిసి ఆయన చేసినటువంటి ప్రజా వ్యతిరేక అవినీతి అక్రమాలపై చేసిన పోరాటాలకే అతను ఫామ్ హౌస్కు పరిమితమైంది. అంటే టచ్ చేస్తేనే కదా లోక్సభ ఎన్నికల్లో మేము జీరోకు పరిమితం ఉన్నాం, టచ్ చేస్తేనే కదా జీరో వచ్చింది. నేను ఎందుకు టచ్ చేయలేమనుకుంటా, ఆల్రెడీ మరి కాంగ్రెస్ పార్టీ టచ్ చేసింది, రేవంత్ రెడ్డి గారు ఆయన టచ్ చేయడం వల్లనే ప్రతిపక్షానికి పరిమితమైండు. మీరు టచ్ చేయలేము అనుకోకండి, అంటే మీరు తీసుకుపోయి జైల్లో పడితేనే టచ్ చేసినట్టు కాదు. అతన్ని ప్రతిపక్షానికి పరిమితం చేసి ఫామ్ హౌస్కు పరిమితం మేమంటలేము. ఈరోజు మై డియర్ డాడీ అంటూ డాక్టర్ రాసిన లేఖలు కూడా ఉంది కదా, మీరు ఇంటికే పరిమితం అవుతుండ్రు, అంటే ఫామ్ హౌస్కి పరిమితం మా మాట నిజమైంది. బీసీ బిల్లు అప్పుడు మీరు రండి, మీ అపార అనుభవాన్ని మాకు చెప్పండి అన్నాం. కవిత గారు కూడా అన్నారు బీసీ బిల్లుపై మీరు మాట్లాడుందని చెప్పని. ఎస్సీ వర్గీకరణ అంశంలో కూడా మీరు మాట్లాడుందని చెప్పన్నది కవిత గారు. అంటే మా ఆలోచన ప్రజల్లోకి వెళ్ళింది. వాస్తవం ఇన్ని రోజులు రేవంత్ రెడ్డి గారు, ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ అన్నది నేను కవిత గారు కూడా అంటుంది కదా. అంటే ఎందుకు మేము టచ్ చేసినాం, బీఆర్ఎస్ను టచ్ చేసినాం. కవిత లేఖ ద్వారా కూడా మేము చేసినటువంటిది వాస్తవాలు బయటకు వెళ్ళినాయి. రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ టచ్ చేయడం వల్లనే ఎవరో వారు ప్రతిపక్షానికి పరిమితమైన అసెంబ్లీ కూడా వస్తలేదు కదా రమ్మంటే. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.